అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి. కానీ నిర్దోషులను ద్వేషించటం, నిర్దోషులను చంపడం అది మహాపాతకము. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అటువారు యథార్థవంతుల ప్రాణము తీజూతురు. అనగా యథార్థవంతులను వారు చంపేస్తారు అన్నమాట. కయీను హేబెలును చంపిన రీతిగా మన యొక్క జీవితాలలో ఇతరులను మాటల ద్వారా కూడా మనము బాధ పెట్టకూడదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. డౌట్ ఆన్ గాడ్, దేవుణ్ణి అనుమానించడం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుణ్ణి అనుమానించడం అని అంటే, నా కుమారుడికి మొన్న 10 కమాండ్మెంట్స్ చూపెట్టాను. నా చిన్న 2 కుమారులకి 10 కమాండ్మెంట్స్ చూపెడుతుంటే, దేవుడు ఎంత అద్భుత రీతిలో ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి కాపాడారు. అన్ని సూచక్రియలు చేశారు, ఊహించని